దేవుని పాదపీఠము అనే అంశం ద్వారా ఈ రాత్రి కాలమందు దేవుని వాక్యాన్ని మనం ధ్యానిద్దాము. మొదటి దినవృత్తాంతములు 28వ అధ్యాయము మొదటి నుంచి 10 వచనాల వరకు మనం చదువుకుందాం. గోత్రముల పెద్దలను వంతుల చొప్పున రాజునకు సేవ చేయు అధిపతులను, సహస్రాధిపతులను, శతాధిపతులను, రాజునకును రాజు కుమారులకును కలిగి ఉన్న యావత్తు చరాస్తి మీదను స్థిరాస్తి మీదను ఉన్న అధిపతులను అనగా ఇశ్రాయేలీల పెద్దలనందరినీ, రాజునొద్దనున్న పరిచారమును, పరాక్రమశాలులను, సేనా సంబంధులైన పరాక్రమశాలులందరినీ రాజగు దావీదు యెరూషలేమునందు సమకూర్చెను. అప్పుడు రాజైన దావీదు లేచి నిలువబడి ఇలాగు సెలవిచ్చెను: నా సహోదరులారా, నా జనులారా, నా మాట ఆలకించుడి. యెహోవా నిబంధన మందసమునకును మన దేవుని పాదపీఠమునకును విశ్రమ స్థానముగా ఉండుటకు ఒక మందిరం కట్టించవాలనని నేను నా హృదయమందు నిశ్చయము చేసుకొని సమస్తమును సిద్ధపరిచితిని. అయితే నీవు యుద్ధములు జరిగించి రక్తము ఒలికించిన వాడవు గనక నీవు నా నామమునకు మందిరమును కట్టించకూడదని దేవుడు నాకు ఆజ్ఞ ఇచ్చెను. ఇశ్రాయేలీల మీద నిత్యము రాజునై ఉండుటకు ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా నా తండ్రి ఇంటి వారందరిలోనూ నన్ను కోరుకొనెను. ఆయన యూదా గోత్రపు వారిలో ప్రధానమైనదిగా నా తండ్రి ఇంటిలో నన్నును ఏర్పరచుకొని నాయందు ఆయన దయ చూపి ఇశ్రాయేలీల మీద రాజుగా నియమించి ఉన్నాడు. ఇక్కడ మనం ఆలోచన చేద్దాం ప్రియులారా. ఈ 2వ వచనాన్ని చూసినప్పుడు, అప్పుడు రాజు అయిన దావీదు లేచి నిలువబడి ఇలాగూ సెలవిచ్చెను: నా సహోదరులారా, నా జనులారా, నా మాట ఆలకించుడి. యెహోవా నిబంధన మందసమునకు మన దేవుని పాదపీఠమునకును విశ్రమ స్థానముగా ఉండుటకు ఒక మందిరము కట్టించవలెనని నేను నా హృదయమందు నిశ్చయము చేసుకొని సమస్తము సిద్ధపరిచితిని. ఈ లేఖనాన్ని మనం ఆలోచన చేయగలిగితే, మరి దావీదు గారు దేవుని మందిరానికి ఒక పాదపీఠం కట్టించాలని ఆశ కలిగి ఉంటున్నాడు. ఆశ కలిగి ఉన్నటువంటి దావీదు గారికి దేవుని యొక్క ఆజ్ఞ ఏమై ఉంటున్నది అని అంటే, మీ చేతులు రక్తంతో నిండుకొని ఉన్నవి, మందిరం కట్టడానికి వీల్లేదు అని చెప్పి నాకు ఒక ఆజ్ఞ ఇచ్చాను అని చెప్పి సెలవు ఇవ్వబడుతుంది. ఆయన మీద ఉన్నటువంటి ఆలోచన, ఆశ మొట్టమొదట దేవునికి ఏమై ఉంటున్నది అని చూసినప్పుడు 3వ వచనం చూస్తే, అయితే నీవు యుద్ధములు జరిగించి రక్తము ఒలికించిన వాడవు గనక నీవు నా నామమునకు మందిరమును కట్టించకూడదని దేవుడు నాకు ఆజ్ఞ ఇచ్చెను. మరి 4వ వచనం, ఇశ్రాయేలీల మీద నిత్యం రాజునై ఉండుటకు ఇశ్రాయేలీల దేవుడనైన యెహోవా నా తండ్రి ఇంటి వారందరిలోనూ నన్ను కోరుకొనెను. ఇంటి వారి అందరిలోనూ ఎవరు కోరుకున్నారు? దేవుడు దావీదును వారి ఇంటిలో ఉన్నటువంటి వారందరికన్నా ప్రేమగా దేవుడు దావీదు గారిని ఎంపిక చేసుకొని ఉన్నాడు. అయితే ఆయన చేతులు రక్తంతో నిండుకొని ఉన్నాయనేటటువంటి విషయాన్ని మరి దావీదు గారికి దేవుని యొక్క మాటను గుర్తు చేయబడుతూ ఉన్నది.
ఆ మాటను మనము చూసినప్పుడు మరి దేవుని యొక్క ఉద్దేశ ప్రకారంగా, దేవుని యొక్క ప్రణాళిక ప్రకారంగా మన జీవితంలో మరి ఉండాల్సి ఉంది. మరి కీర్తనలు 99వ కీర్తన 5వ చరణాన్ని మనం చూద్దాం. 99వ కీర్తన 5వ చరణాన్ని చూద్దాం. మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి, ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడుడి. ఆయన పరిశుద్ధుడు. ఆయన యాజకులలో మోషే అహరోనుల నుండి ఆయన నామమును బట్టి ప్రార్థన చేయి వారిలో సమూయేలు ఉండెను. వారు యెహోవాకు మొరపెట్టగా ఆయన వారికి ఉత్తరమిచ్చెను. మేఘస్తంభంలో నుండి ఆయన వారితో మాట్లాడెను. వారు ఆయన శాసనములను అనుసరించిరి. మరి శాసనాలను అనుసరించినటువంటి విషయాన్ని మరి లేఖనము గుర్తు చేయబడుతూ ఉన్నది. 5వ వచనాన్ని చూసినప్పుడు మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి, ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడుడి, ఆయన పరిశుద్ధుడు. మొదటి వచనం నుంచి మనం చూసినప్పుడు యెహోవా రాజ్యము చేయుచున్నాడు, జనములు వణుకును, ఆయన కెరూబుల మీద ఆసీనుడై ఉన్నాడు, భూమి కదులును, సియోనులో యెహోవా మహోన్నతుడు, జనములన్నిటిపైన ఆయన ఎచ్చి ఉన్నాడు. భయంకరమైన నీ గొప్ప నామమును వారు స్తుతించెదరు. యెహోవా పరిశుద్ధుడు. యథార్థతను బట్టి నీవు న్యాయమును ప్రేమించు రాజును స్థిరపరిచి ఉన్నావు. యాకోబు సంతతి మధ్య నీవు నీతి న్యాయములు జరిగించి ఉన్నావు. మన దేవుడైన యెహోవాను గణపరచుడి, ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడుడి, ఆయన పరిశుద్ధుడు. ఆయన యాజకులలో మోషేతో అహరోను నుండి ఆయన నామమును బట్టి ప్రార్థన చేయి వారిలో సమూయేలు ఉండెను. సమూయేలు ఉండెను. 9వ వచనం చూసినప్పుడు మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు, మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి, ఆయన పరిశుద్ధ పర్వతం ఎదుట సాగిలపడుడి. 8వ వచనం యెహోవా మా దేవా, నీవు వారికి ఉత్తరం ఇచ్చితివి, వారి క్రియలను బట్టి ప్రతీకారము చేయుచునే వారి విషయములలో నీవు పాపము పరిహరించు దేవుడవైతివి. ఈ 5వ వచనమును చూసినప్పుడు అలాగునే ఈ 99వ కీర్తనలో ముఖ్యమైనటువంటి భాగాన్ని మనం చూస్తే, తమ పూర్వ పితరుల మాదిరిలను ఆధారము చేసుకొని దేవుని పరిశుద్ధ పర్వతములో ఆరాధించుటకు కీర్తనకారుడు అందరినీ ఆహ్వానించెను. ఈ విషయాల్లో దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆలోచనను మనం చూడగలిగితే, దేవుడు తన ప్రజల పట్ల ఎంతో ప్రణాళిక కలిగి ఉంటూ ఉన్నాడు. తన ప్రజల పట్ల ప్రేమ కలిగి ఉంటూ ఉన్నాడు. దేవుడు ఆయన నీతిమంతునిగా ఉన్నాడు. నీతి న్యాయములు జరిగించే దేవుడై ఉంటూ ఉన్నాడు. దేవుని యొక్క మాటలను బట్టి, దేవుని చిత్తాన్ని బట్టి మనమందరము ఈ లోకంలో చేయాల్సినటువంటి పనిని మనం చూసినప్పుడు, మరి యథార్థతను బట్టి నీవు న్యాయమును ప్రేమించు రాజును స్థిరపరిచి ఉన్నావు. న్యాయమును బట్టి ప్రేమించే రాజుగా ఉన్నాడు. అవును ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, న్యాయమును బట్టి దేవుడు ప్రేమిస్తాడు, మరి అన్యాయాన్ని బట్టి కాదు. అలాగునే
యెషయా 66వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చూస్తే 66వ అధ్యాయము మొదటి వచనం చూసినప్పుడు, యెహోవా ఇలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా నిమిత్తము కట్టనుద్దేశించు ఇల్లు ఏపాటిది? నాకు విశ్రమ స్థానముగా మీరు కట్టనుద్దేశించున్నది ఏపాటిది? అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దుష్టించుచున్నాను. మొదటి వచనం, యెహోవా ఇలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా నిమిత్తము. మరి 66వ అధ్యాయంలో యెషయా 66లో చూసినప్పుడు, మహిమ స్వరూపుడైన దేవుని ఆత్మార్థమైన వారు సేవించెదరు, పరిశుద్ధులు ఓదార్చబడుదురు. దుష్టులకు వ్యతిరేకమైన దేవుని ఉగ్రమైన శిక్ష, అన్యజనులు పరిశుద్ధ మందిరంలో చేర్చబడుదురు. మరి అన్యజనులు పరిశుద్ధ మందిరంలో చేర్చబడుదురు. ఈ యొక్క వెలుగులో, దేవుని యొక్క వెలుగులో మనము ఉండాలని చెప్పి, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. అంటే ఆకాశము ఆయన సింహాసనమై ఉంటున్నది, భూమి తన పాదపీఠమై ఉంటున్నది. ఆ పాదాల దగ్గర ఉండాల్సినటువంటి ఆ పాదపీఠం గురించి నేటి దినాన మనం నేర్చుకుంటున్నాం. మానవుల యొక్క, దేవుని యొక్క ఆలోచనలకు వాక్యం ఏమైతే చెప్తుందో దానిని మనము గ్రహించుకుందాము. అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 50వ వచనాన్ని మనం చూద్దాము. అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 50వ వచనాన్ని మనం చూద్దాము. 47 నుంచి, అయితే సొలొమోను ఆయన కొరకు మందిరము కట్టించును, అయినను ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టుదురు? నా విశ్రాంతి స్థలమేది? ఇవన్నీ నా హస్తకృత్యములు కావా అని ప్రభువు చెప్పుచున్నాడని ప్రవక్త పలికిన ప్రకారం సర్వోన్నతుడు హస్తకృత్యాలయంలో నివసింపడు. ఈ 50వ వచనాన్ని మనం చూసాము. మరి 47 నుంచి 50 వరకు మనం చూసాము. 37వ వచనం నుంచి కొన్ని వచనాలను మనం చదువుకుందాం. నా వంటి యొక్క ప్రవక్తను దేవుడు మీ సహోదరులలో మీకు పుట్టించును అని ఇశ్రాయేలీలతో చెప్పి నా మోషే ఇతడే. సినాయి పర్వతం మీద తనతో మాట్లాడిన దేవదూతతోనూ మన పితరులతోనూ అరణ్యంలోని సంగమందు ఉండి మనకిచ్చుటకు జీవవాక్యములు తీసుకొనిన వాడితడే. ఇతనికి మన పితరులు లోబడనొల్లక ఇతనిని త్రోసివేసి తమ హృదయంలో ఐగుప్తునకు పోగోరిన వారై, మాకు ముందు నడుచునట్టి దేవతలను మాకు చేయుము. ఐగుప్తు దేశంలో నుండి మనల్ని తోడుకొని వచ్చిన ఈ మోషే ఏమాయనో మాకు తెలియదని అహరోనుతో అనిరి. ఆ దినములలో వారొక దూడను చేసుకొని ఆ విగ్రహములను నర్పించి తమ చేతులతో నిర్మించిన వాటి యందు ఉల్లసించిరి. అందుకు దేవుడు వారికి విముఖుడై ఆకాశ సైన్యమును సేవించుటకు వారిని విడిచిపెట్టెను. ఇందుకు ప్రమాణముగా ప్రవక్తల గ్రంథమందు ఇలాగు రాయబడి ఉన్నది, ఇశ్రాయేలు ఇంటివారలారా, మీరు అరణ్యములో 40 ఏండ్లు బలి పశువులను అరణ్యములను నాకు అర్పించితిరా? మీరు పూజించుటకు చేసుకొనిన ప్రతిమలైన మొలోకు గుడారమును, రొంపాయను దేవత యొక్క నక్షత్రమును మోసుకొని పోతిరి గనక బబులోను
అవలికి మిమ్మును కొనిపోయెదరు. అతడు చూచిన మా ఆదిరి చొప్పున దాన్ని చెయ్యవలెనని మోషేతో చెప్పినవాడు. ఆజ్ఞాపించిన ప్రకారము సాక్ష్యపు గుడారము అరణ్యంలో మన పితరుల యొద్దకు ఉండెను. మన పితరులు తమ పెద్దల చేత దానిని తీసుకొనిన వారై, దేవుడు తమ ఎదుట నుండి వెళ్ళగొట్టిన జనములను వారు స్వాధీనపరచుకున్నప్పుడు యెహోషువతో కూడా ఈ దేశంలోనికి దానిని తీసుకొని వచ్చిరి. అది దావీదు దినముల వరకు ఉండెను. అతడు దేవుని దయ పొంది యాకోబు యొక్క దేవుని నివాస స్థలము కట్టగోరెను. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము అని చెప్పి తెలియపరచబడుతూ ఉన్నది. ఈ యొక్క అపోస్తల కార్యంలో మరి 7వ అధ్యాయంలో ప్రాముఖ్యమైన విషయాన్ని మనం చూసినప్పుడు, తనకు విరోధముగా మోపిన నేరోపరణములను స్తెఫెను జవాబిచ్చుట, ఆలోచన, సంఘము ఎదుట స్తెఫెను వాదము, 54లో వారి చేరలతో కొట్టబడి చంపబడుట గురించి మనకు చూపబడుతూ ఉన్నది. కాబట్టి ఆయన పాదపీఠము అనే అంశం ద్వారా, దేవుని పాదపీఠము అనే అంశం ద్వారా మనం చూస్తూ ఉంటే చాలా విషయాలు మనకు మరి దావీదు రాజును నియమించేటటువంటి ఆయన ఎంపిక చేసుకున్న విధానం గురించి చూశాము. అలాగునే మరి మోషే 40 సంవత్సరాలు ప్రజలను, ఇశ్రాయేలీలను నడిపించినటువంటి విధానం మనం చూస్తూ ఉన్నాము. అనేక విషయాలను మనము చూస్తూ వస్తూ ఉన్నాం. మరి మత్తయి సువార్తకు వెళ్దాము. ఈ 7వ అధ్యాయంలో మరి 47 నుంచి మనం చూశాము. మరి ఇప్పుడు మత్తయి సువార్త 5వ అధ్యాయానికి వెళ్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 33 నుంచి చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 33 నుంచి మనం చదువుకుందాం. మరియు నీవు అప్రమాణము చేయక నీ ప్రమాణములను ప్రభువునకు చెల్లింపవలెనని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పునదేమనగా, ఎంత మాత్రము ఎట్టు పెట్టుకొనవద్దు, ఆకాశము తోడనవద్దు, అది దేవుని సింహాసనము, భూమి తోడనవద్దు, అది ఆయన పాదపీఠము, యెరూషలేము తోడనవద్దు, అది మహారాజు పట్టణము, నీ తలతోడని ఒట్టు పెట్టుకొనవద్దు, నీ ఒక వెంట్రుకనైనను తెలుపుగా గాని నలుపుగా గాని చెయ్యలేవు. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలెను. వీటికి మించునది దుష్టుని నుండి పుట్టునది. కంటికి కన్ను, పంటికి పళ్ళు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా, దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టు, వాని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుము. ఎవడైనా నీ మీద వ్యాజ్యమును చేసి నీ అంగి తీసుకొనగొరిన ఎడల వానికి నీ పై వస్త్రము కూడా విచ్చివేయుము. ఒకడు 1 మైలు దూరం రమ్మని నిన్ను బలవంతము చేసిన ఎడల వానితో కూడా 2 మైళ్ళు వెళ్ళుము. నిన్ను అడుగు వానికిమ్ము. నిన్ను అప్పు అడుగు గోరు వాని నుండి నీ ముఖము త్రిప్పుకొనవద్దు. నీ పొరుగు వాన్ని ప్రేమించి నీ శత్రువులను ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. ఈ యొక్క 50 వచనాల వరకు మనం చూసినప్పుడు మరి మత్తయి సువార్తలో 33 నుంచి 37 వరకు చూశాము. మన మాట అవునంటే అవును, కాదంటే కాదని ఉండాలని చెప్పి గుర్తు చేయబడుతుంది. 36లో నీ తలతోడని ఒట్టు పెట్టుకొనవద్దు, నీవు ఇక ఎంట్రికనైనను తెలుపుగా కానీ నలుపుగా కానీ చెయ్యలేవు అని చెప్పి గుర్తు చేయబడుతూ ఉన్నది. కాబట్టి ఈ యొక్క మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ప్రాముఖ్యంగా మనం చూసినప్పుడు కొండ మీది ప్రసంగం గురించి, ధర్మశాస్త్రం యేసు యొక్క ప్రమాణాల గురించి రాయబడినటువంటి విషయమై ఉంటూ ఉన్నది. ఈ యొక్క
అంతేకాకుండా ఈ కొండ మీద ప్రసంగంలో ఉన్నటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు కూడా ఈ 5వ అధ్యాయంలో మనకు ఇవ్వబడి ఉంటూ ఉన్నవి. ఆశీర్వాదమునకైన స్వభావము గురించి చెప్పబడి ఉన్నది. మరి ఆత్మ విషయమైన దీనత్వం గురించి యెషయా 57:15లో, అలాగునే మత్తయి సువార్త 5:3లో దుఃఖము మనోదుఃఖం గురించి మత్తయి సువార్త 5:4లో, యెషయా 61 మొదటి వచనము 2వ వచనంలో, సాత్వికం గురించి మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ వచనంలో, కీర్తనలు 37:5-11 వరకు, నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండటము యెషయా 11 4వ వచనం నుంచి 5వ వచనము, 42వ అధ్యాయము 1వ వచనం నుంచి 4వ వచనము, అలాగునే కనికరం గురించి 5వ అధ్యాయం మత్తయి సువార్త 7వ వచనంలో, కీర్తన 41:1లో, హృదయ శుద్ధి కలిగినటువంటి వారి గురించి 5వ అధ్యాయం 8వ వచనము మత్తయి సువార్త, కీర్తనలు 24 3-4 వచనాలు, 51వ కీర్తన 10వ వచనము, సమాధాన పరచుట గురించి యెషయా 57వ అధ్యాయం 18వ వచనము 19వ వచనము, 60వ అధ్యాయము 17వ వచనము, మత్తయి సువార్త 5వ అధ్యాయము 9వ వచనము, నీతి నిమిత్తం హింసింపబడుట గురించి 5వ అధ్యాయం 10వ వచనము, యెషయా 52 13వ వచనము, 53 12వ వచనము. ఈ విషయాలన్నీ కూడా మనకు గుర్తు చేయబడుతూ ఉంటూ ఉన్నాయి. కాబట్టి మనము ఆయన పాదపీఠం దగ్గర ఉండడము, ఆయన పాదపీఠంను ఆశ్రయించడము అని అంటే దేవుని యొక్క మాటల్ని మనము జాగ్రత్తగా జ్ఞాపకము చేసుకోవడము అని చెప్పి గుర్తు చేయబడుతూ ఉంటున్నది. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని వాక్యాన్ని మనము నేర్చుకునేటటువంటి ప్రియమైన విద్యార్థులుగా మనం ఉంటూ ఉన్నాము. అనుదినము దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉంటూ ఉన్నాం. ఎప్పుడన్నా కొన్ని సందర్భంలో వేరే కార్యక్రమాలు ఉన్నప్పుడు ఆ రోజు వాక్యాన్ని నేను చెప్పలేకపోతూ ఉంటూ ఉన్నాను. కాబట్టి మరి మీ మధ్యలో నేను వాక్యం పంచుకోవడానికి చిన్ని ప్రయత్నాన్ని నేను కొనసాగిస్తూ ఉన్నాను. అలాగునే మళ్ళీ ఇంకా కొద్ది భాగము ముందుకు కొనసాగిద్దాము. చిన్ని ప్రార్థన చేసుకుందాము. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, మీ చిత్తం మా పట్ల నెరవేర్చి ఆశీర్వదించుమని ఈ మనవులు యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.